పునీత అంతోని వారి భక్తులారా, ఈరోజు పునీత అంతోని వారి యొక్క దేహంలోని యొక్క భాగాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ప్రజల యొక్క వేడుదల కొరకు ఇక్కడ మేము ఉంచుతూ ఉన్నాము. ఆ పునీత అంతోని వారు ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ప్రాంతాల వారి ప్రార్థన సహాయము కోరినప్పుడు ఎన్నో మహత్కర కార్యాలు వారి కుటుంబానికి, వారి యొక్క వ్యక్తిగత జీవితానికి జరుగుతుందని విని తెలుసుకొని ఇక్కడ మొట్టమొదట ఆంధ్రాలోను తెలంగాణలోను ప్రత్యేకించి స్థాపించబడిన ఈ యొక్క పుణ్యక్షేత్రానికి తరలి వస్తున్నారు. భక్తులు ఎన్నెన్నో కోరికలతో వస్తున్నారు. వ్యాధిగ్రస్తులు వారికి వ్యాధి పోవాలని ప్రార్థించిన తర్వాత ఆ విధంగా స్వస్థత పొంది వారు సాక్ష్యమిస్తున్నారు. ప్రత్యేకంగా మంగళవారం రోజున ఆ యొక్క పునీతుని యొక్క రోజు కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మేము ప్రత్యేక ఆశీర్వాదము, ప్రార్థన కూటములు మేము జరుపుతున్నాము. ఆ యొక్క పునీతుని యొక్క వరప్రసాదం మీ అందరికి ఉండి మీకు సౌఖ్యము, సుఖము, సంతోషము సదా మీతో ఉండునుగాక. దేవుని నుండి గొప్ప కార్యములు కనిపెట్టుము, దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టుము అనేటువంటి నినాదముతో ఎన్నో గొప్ప కార్యములు తలపెడుతూ తన ద్వారా ఎన్నో అద్భుతాలను జరిపిస్తూ ఉన్నటువంటి అద్భుతాల పునీత అంతోని వారు ఎంతో అందరికీ కూడా ఆదర్శప్రాయుడు. వారి ద్వారా దేవుడు ఎన్నో సకల మేలులను, అద్భుతాలను తన ప్రజలకు అందిస్తూ ఉన్నారు. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. The grace and peace of our Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Spirit be with you all. Lent is season of grace, season of experiencing God's mercy and compassion. In Isaiah chapter 66, Isaiah says that the Lord comforts you. The Lord comforts you like a mother who comforts her children. That's why the Lord has given us wonderful saints like Mother Mary, Saint Anthony of Padua, to plead for us. We human beings, we are insufficient. We cannot be self-sufficient. We cannot be autonomous. Therefore, we need God's grace, God's mercy, God's compassion. ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా ఓదారుస్తుందో, ఏ విధంగా ఆదరిస్తుందో, హత్తుకొని ఏ విధంగా ఓదార్పునిస్తుందో, అదే మాదిరి దేవుడు, మన సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు మనల్ని ఓదార్చడానికి పునీతులను, భక్తులను పంపిస్తున్నాడు. మరియమాతను మన కోసం ప్రార్థించే తల్లిగా
అంతకంటే గొప్పగా మనకు ఈరోజు పునీత్ అంతోని వారిని మన కోసం పంపించాడు. మీలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, వ్యాధి బాధలు అన్నిటిని నిర్మూలించడానికి ఈరోజు మన మధ్యన గొప్ప అద్భుతమైన కార్యం జరుగుతుంది. మిమ్మందరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీ అందరి మీద తన అభిషేక వరాన్ని కురిపిస్తున్నాడు. మీలోని పాపాలను, లోపాలను, కలుషాలను, శాపాలన్నీ కూడా నిర్మూలిస్తున్నాడు. మీకు దేవుని యొక్క ఆదరణ, ఓర్పు ఈరోజు పునీత్ అంతోని వారి ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది. అటువంటి శక్తివంతమైన ఆ పునీత్ అంతోని యొక్క ఆ రిలిక్స్ను మనము తాకుతూ ఆయన యొక్క శక్తిని పొందడానికి ప్రయాసపడదాం. ఐ కన్ఫెస్ టు ఆల్మైటీ గాడ్ And to you, my brothers and sisters, that I have greatly sinned in my thoughts, in my words, in what I have done, and in what I have failed to do, through my faults, through my most grievous faults. Therefore I ask Blessed Mary, ever Virgin, all the angels and saints, and to you, my brothers and sisters, to pray for me to the Lord our God. May Almighty God have mercy on us, forgive us all our sins, and bring us to everlasting life. Amen. Let us pray. Prompt our actions with your inspiration, we pray, O Lord, and further them with your constant help, that all we do may always begin from you, and by you be brought to completion. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. Amen. I set before you today a blessing and a curse. First reading, a reading from the book of Deuteronomy, chapter 30, verses 15 to 20. Moses said to the people, "See, today I set before you life and prosperity, death and disasters. If you obey the commandments of the Lord your God that I enjoin on you today, if you love the Lord your God and follow his ways, if you keep his commandments, his laws, his customs, you will live and increase. And the Lord your God will bless you in the land which you are entering to make your own. But if your heart astray, if you refuse to listen, if you let yourself be drawn into worshipping other gods and serving them, I tell you today, you will most certainly perish. You will not live long in the land you are crossing the Jordan to enter and possess. I call heaven and earth to witnesses against you today. I set before you life or death, blessing or curse. Choose life then, so that you and your descendants may live in the love of the Lord your God, obeying his voice, clinging to him, for in this your life consists, and on this depend your long stay in the land which the Lord swore to your father Abraham, Isaac, and Jacob he would give them. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా దేవాని మహిమను స్తుతించని ఎడల అగరాలు ఎందుకు నాదా ఈ జీవితమెందుకు నాదా ఏలిన వారు మీతో నొందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా
కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46వ వచనము నుండి 52వ వచనము వరకు. పిదప వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అతడి నుండి యేసు తన శిష్యులతో జన సమూహములతో వెళ్ళుచుండగా బర్తిమయి అను గుడ్డు భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండియుండెను. అతడు తిమయి కుమారుడు. నజరేతు నివాసి యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు, దావీదు కుమారా, యేసు ప్రభు, నన్ను కరుణింపుము అని కేకలిడసాగెను. ఓరకుండుము అని అనేకులు వారిని గద్దించిరి. కానీ వాడు మాత్రము, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతటా యేసు నిలచి వారిని ఇటకు పిలువుడు అనగా వారు వాని యొద్దకు వెళ్ళి, ఓరి లెమ్ము, ధైర్యముగా ఉండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతట వాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. అప్పుడు యేసు, నన్నేమి చెయ్యగోరుచున్నావు అని వారిని అడుగగా వాడు, బోధకుడా, నాకు చూపు దయచెయ్యము అని వేడుకొనెను. వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనగానే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. లూకా రాసిన శుభవార్త 13వ అధ్యాయము 6వ వచనములో అంజూరపు చెట్టును గురించి వ్రాయబడింది. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుంచి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకేమీ దొరకలేదు. దీనిని నరికివేయము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు వేసి ఎరువు వేసెదను, ముందు ఫలించిన సరి, లేనిచో కొట్టిపారివేయదు. ఇక్కడ తోటమాలి ఒక ప్రముఖమైన ప్రాధాన్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అంజూరపు చెట్టు కోసము బ్రతిమాలుతున్నాడు, యజమానికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ తోటమాలి చేసే ఈ విజ్ఞాపన ఆ ప్రార్థనను ఆ యజమాని ఆలకించి వానిలో ఉన్నటువంటి నమ్మకాన్ని, ఇదిగో నేను కృషిస్తా, ఇంకా ఎరువు వేస్తా, ఇంకా నీళ్లు పోస్తా, నేను సాధించగలను అనే ఒక విధమైనటువంటి వానిలో ఉండే నమ్మకం, వానిలో ఉన్నటువంటి ఆ పట్టుదలను చూసి అతనికి మరో అవకాశం ఇస్తున్నాడు. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. మన దేవాది దేవుడైన యేసు ప్రభు మనకు ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు, ఇంకొక ప్రార్థన వలన, ఇతరుల ప్రార్థన వలన. అందుకే ఈరోజు మన మధ్యలోకి పునీత అంతోని వారి అవశేషాలు వచ్చాయి. దేవుడు ఆయన యొక్క ప్రార్థన వలన మనకి ఇంకొక అవకాశం, మన పాపాలన్నీ మన్నించి, మన పాపాలను నిర్మూలించి, మన కష్ట నష్టాలను తొలగించి, వ్యాధి బాధలకు స్వస్థత కలిగించి ఇంకొక అవకాశం. మనం నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం మరొకసారి చూస్తున్నాం. తాను ఎన్నుకున్న ప్రజలు ఈజిప్టు దాసత్వంలో మ్రగ్గి, కృంగి, కృషించి ఎన్నో బాధలకు, కష్టాలకు, నష్టాలకు గురి అయినప్పుడు మోషేను పిలిచి ఆహ్వానించి పేరు పెట్టి పిలిచి, నేను నిన్ను నా ప్రజల యొద్దకు పంపుచున్నాను, ఎందుకంటే
నా ప్రజలు ఈ ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించిన బాధలు కన్నులారా చూచితిని. నా కన్నులారా చూశానయ్యా. నా జనులు ఎంత కష్టపడుతున్నారో నేను గుర్తించాను. దాస్యాధ్యక్షుల వారి నుండి విడిపింపుమని వారు చేసిన మనవిని వింటిని. ఇదిగో ప్రభువా, యావే ప్రభువా, నీకు మొరపెట్టుచున్నాము, మేము బాధపడుచున్నాము, దాసత్వంలో కృంగిపోతున్నాము అని ఎలుగెత్తి మొరపెట్టారు. వారి మొర ఆలకించితిని, వారు చేసిన మనవిని వింటిని, వారు పడు పాట్లను గుర్తించితిని. ఐగుప్తు దేశీయులు ఇనుప పిడికిళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగి వచ్చిని. అలాగే ఇంకా అంటాడు, ఇజ్రాయేలుల ఆక్రందనను నా చెవిన పడెను. వారి ఆక్రందనలు, వారు చేసే విజ్ఞాపనే కాదు, వారు ఎంత బాధపడుతున్నారో వారి ఆక్రందనలు నేను ఆలకించి నా చెవిన పడిని. ఐగుప్తు దేశీయులు వారు ఎట్లు పీడించున్నారో కన్నులారా చూచితిని. కాబట్టి నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచాను. వెళ్ళు, ఐగుప్తుకు వెళ్ళు, వారిని దాసత్వం నుండి విముక్తులను చేయి అని ప్రభు మోషేని పంపినట్లు దేవుడు పునీతులను మన యుద్ధకు పంపుతున్నాడు. పవిత్రమైన వ్యక్తులను విశ్వాసముతో మనకంటే ఎంతో గొప్పగా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి యేసుక్రీస్తుని యందు విశ్వాసాన్ని వారు అచంచలమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అనన్య సామాన్యమైనటువంటి గొప్ప విశ్వాసాన్ని పునీత అంతోని వారు ప్రకటించారు. కాబట్టి, వ్యక్తీకరించారు. కాబట్టి, ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఆయన మన కోసం ప్రార్థించటానికి, మనవి చేయటానికి, మన కోసం గొప్ప అద్భుతాలు చేయటానికి ప్రభు ఆయనను పంపిస్తున్నాడు. టుడే Saint Anthony is sent to us. We are praying our respects to the relics of Saint Anthony because God has sent him as Moses was sent by God to deliver the people from the slavery, from the Egyptian slavery. And God is with us. God is here to redeem us, to save us, to set us free from all tensions, from all worries, from all anxieties, from all diseases, ailments, from all our sins and offenses, and from all our whatever is weighing on our mind, whatever is bothering you. Today you will be healed, you will be delivered, you will be freed. Pray that the Lord may help us. In the gospel reading we heard this blind man shouting, very man of perseverance. నోరు మూసుకోరా అని ఎవరన్నా కానీ ఆయన వినలేదు, ఎవరి మాట వినదలచలేదు. నాకు యేసు కావాలి, ప్రభువా, యేసువా, దావీదు కుమారా, నా మీద దయ చూపండి. నోరు మూసుకో. ఇంకా ఎక్కువగా, యేసువా, ప్రభువా, దావీదు కుమారా, నా మీద దయ చూపండి. మరీ ఎక్కువగా అంతటి పట్టుదల నీలో ఉండాలా. నీ విశ్వాసం మిరకల్స్ జరిగిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. అటువంటి గట్టి పట్టుదల నీకు ఉండాలని నీకోసం, మీ అందరి కోసం, ఈ పూజలో పాల్గొన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తూ మీ అందరి విజ్ఞాపనలను, మనవులను ఆలకించాలని, మీ సంకల్పాలు నెరవేరాలని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. To do your work, and Jesus, Lord, I give them willingly. I give my feet to go your way.
my sacrifice and yours may be acceptable to God the Almighty Father. May the Lord accept the sacrifice of your hands for the praise and glory of his name, for our good and good of all his holy church. Let us pray. Regard with favor, O Lord, we pray, the offering we set upon this sacred altar, that bestowing on us your pardon, our oblations may give honor to your holy name, through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit, Lift up your heart. we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just, our duty and our salvation, always and everywhere to give you thanks, Lord, Holy Father, Almighty and Eternal God. For you have given your children a sacred time for the renewing and purifying of their hearts, that freed from disordered affections, they may so deal with the things of this passing world as to hold rather to the things that eternally endure. And so, with all the angels and saints, we praise you as without end we acclaim. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dew fall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed and he entered willingly into his passion, he took bread and giving thanks, broke it and gave it to his disciples, saying, "Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you."
In a similar way, when supper was ended, he took the chalice, and once more giving thanks, he gave it to his disciples, saying, "Take this, all of you, and drink from it. For this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many for the forgiveness of sins. Do this in memory of me." The mystery of faith. Dying, you destroyed our death. Rising, you restored our life. Lord Jesus, come in glory. Dying, you destroyed our death. Rising, you restored our life. Lord Jesus, come in glory. Dying, you destroyed our death. Rising, you restored our life. Lord Jesus, come in glory. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you have held us worthy to be in your presence and minister to you. Humbly we pray that partaking of the body and blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world and bring her to the fullness of charity, together with Francis, our Pope, and Tumabala, our Bishop, and all the clergy. Remember also our brothers and sisters who have fallen asleep in the hope of the resurrection, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, we pray, that with the Blessed Virgin Mary, Mother of God, with Saint Joseph, with Saint Anthony, with the blessed apostles and all the saints who have pleased you throughout the ages, we merit to be co-heirs to eternal life, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him, with him, in him, O God Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. 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 At the Saviour's command, formed by his divine teaching, we dare to say, Our Father, Who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy
we may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior, Jesus Christ. Lord Jesus Christ, who said to our apostles, "Peace I leave you, my peace I give you. Look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever." Amen. The peace of our Lord Jesus Christ be with you always. And with your spirit. Let us offer each other peace of Christ. Peace be with you. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు సమాధానము దయచేయండి. Behold the Lamb of God. Behold him who takes away the sins of the world. Blessed are we who are called to the supper of the Lamb. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall live. May the body and blood of Christ keep me safe for eternal life. To the banquet, there's a place for you. Come to the banquet, there's a place for you. Though you may be have no money, though you may be feel unworthy, in your strength or in your weakness, you are welcome down. Come to the banquet, there's a place for you. Come to the banquet, there's a place for you. Almighty God, for having made it possible for St. Anthony, who is alive in the hearts of so many of his devotees, to have a chance once in a lifetime to kiss his relics and be blessed. And I wish to thank all the organizers, Mr. Royden, Mr. Balreddy, and all other associates who had cooperated with the Franciscan fathers who are taking the relics. And I wish to thank all the devotees who have come here in order to show their love, respect, and love towards our dear saint, St. Anthony. You know that, and this is the oldest shrine, though the church is not that old. The devotion started with St. Anthony's old chapel, as you see there. Then, for a bigger space, this was constructed. And we are the people who are into the devotion of St. Anthony
because of the miraculous cures, powers that people experience. Within my stay here as the rector and parish priest of St. Anthony's Shrine, I want to witness and give testimony of the numerous people and mostly Hindus who had come here and told us, Father, we were childless and now we have a child. Bless this child. Father, we were having cancer and we are cured, so we want to give witness. We were without a job, now we are blessed more than what we desired, and so allow us to give a testimony. And numerous things are happening, and mind you, more than half of the devotees that the shrine has are from other religions. And also today's program for these 6 hours had been sponsored by our own devotees. We are happy to invite also our own channel, Divya Vani channel, and they are shooting and making a documentary of the event of today. I had another dish, and yesterday I had installed Airtel, because from today the programs of Divya Vani are available in Airtel. And so all of you also please switch on if possible Divya Vani, the hard work of all the bishops, of all the lay people who had been striving to put forth our views, and let us appreciate and encourage it. Thank you one and all, and may God, through the kind intercession of St. Anthony, will definitely bless you. Create a pure heart for me, O God. Renew a steadfast spirit within me. Let us pray. Having received the blessing of your heavenly gifts, we humbly beseech you, Almighty God, that they may always be for us a source both of pardon and salvation through Christ our Lord. Amen. Almighty God, who have made known to your people the ways of eternal life, lead them that by that path we pray to you, the unfading light, through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit. Bow your heads and pray for God's blessings. May Almighty God, through the intercession of St. Anthony, always keep every adversity far from you, and in his kindness pour out upon you the gifts of his blessings. May God keep your hearts attentive to his words, that they may be filled with everlasting gladness. And so may you always understand what is good and right, and be found ever hastening along in the path of God's commands, made co-heirs with citizens of heaven. Amen. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit. Amen. The Mass is ended. Go in the peace of Christ. Thanks be to God. కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా జపము చేసిది శరణు కోరితి జపము చేసిది శరణు కోరితి కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా అంతో నివారా అంతో నివారా అంతో నివారా అంతో నివారా అంతో
దీనులపై చూపినావు జాలిని దైవ ప్రేమ ఏ పాటిదో తెలిపినావు వాటికి ఆచరితము వినిన మేము అచ్చెరువున వచ్చితిమి అంధకార బ్రతుకునకు అందించుము సందేశం అందించుము సందేశం కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా జపము చేసి శరణు కోరితి కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా జోగులైన శరణు కోరు వారిని సాగు విడచి బాగు చేయు అద్భుతాల స్వామివి శరణు కోరు వారిని అద్భుతాల స్వామివి మహిమను వినిన మేము నీ చెంతకు చేరితిమి ఆదరించు మందరిని కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా జపము చేసి శరణు కోరితి కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా అంతో నివారా అంతో నివారా అంతో నివారా అంతో నివారా కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా మంగళకరమగు మంగళవారము స్తుతి స్తోత్రములు అర్పించగను మంగళకరమగు మంగళవారము స్తుతి స్తోత్రములు అర్పించగను మంగళప్రదము ఆ జీవితం మంగళప్రదము ఆ జీవితం వందనములు మా అనుకోని వారికి వందనములు మా అనుకోని వారికి మంగళకరమగు మంగళవారము స్తుతి స్తోత్రములు అర్పించగను మంగళకరమగు మంగళవారము
వ్యస్తతలేని మా జీవితాలకు దేవుని దీవెనలు అందించుమయ్యా, దేవుని దీవెనలు అందించుమయ్యా. మంగళకరమగు మంగళవారము స్తుతి స్తోత్రములు అర్పించగను. మంగళప్రదమగు మా జీవితం, మంగళప్రదమగు మా జీవితం. వందనములు మా అనుకోని వారికి, వందనములు మా అనుకోని వారికి. మంగళకరమగు మంగళవారము స్తుతి స్తోత్రములు అర్పించగను. మంగళకరమగు మంగళవారము. దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా, దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా. మూఢ పాపుల మనసు మార్చిన పునీత అంతోని వారా, మూఢ పాపుల మనసు మార్చిన పునీత అంతోని వారా. దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా. యేసుని ప్రేమను చవి చూచితివి, అద్భుత విధమున అబ్బురపరచితివి. యేసుని ప్రేమను చవి చూచితివి, అద్భుత విధమున అబ్బురపరచితివి. నీ ప్రార్థనతో నీవు పొందిన వరములతో, నీ ప్రార్థనతో నీవు పొందిన వరములతో మార్చుమయ్యా మా మనసులను, చేర్చుమయ్యా యేసుని చెంతకు. దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా, దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా. మూఢ పాపుల మనసు మార్చిన పునీత అంతోని వారా, మూఢ పాపుల మనసు మార్చిన పునీత అంతోని వారా. దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా.